వినాయక చవితి పండగ అనగానే తెలుగు రాష్ట్రాల్లో హడావుడి చాలా బాగా ఉంటుంది. వినాయక చవితి సందర్భంగా వాడవాడలా దర్శనమిస్తున్నాడు గణనాథుడు. గణేష్ నవరాత్రులంటే అందరికీ మొదటగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ గణనాథుడు. ఈసారి శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకి దర్శనమిస్తున్నాడు. హైదరాబాద్లోని ఖైరతాబాద్లో కొలువై ఉన్న సప్తముఖ మహాశక్తి గణపతిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. ఇక్కడ గణేష్ వేడుకలను ప్రారంభించి ఇప్పటికీ 70 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈసారి 70 అడుగుల ఎత్తులో వినాయకుడి విగ్రహాన్ని సిద్ధం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వినాయకుడిని దర్శించుకొని తొలి రోజు తొలి పూజలు నిర్వహించారు. గణేష్ ఉత్సవ సమితి కమిటీ నిర్వాహకులు ముఖ్యమంత్రి ఘన స్వాగతం పలికారు. మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేంద్ర, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మన్షి మహాగణపతిని సందర్శించుకున్నారు. ఇంకా చాలామంది ప్రముఖులు కూడా, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న చాలామంది ప్రముఖులు కూడా ఈ గణేష్ మండపాలను సందర్శించుకోవడానికి వస్తున్నారు. 70 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో ఖైరతాబాద్ గణేష్ నవరాత్రి వేడుకలను ఉత్సవ కమిటీ నిర్వహించడం అభినందనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందరి పూజలు దేవుడి ఆశీస్సులతో వరదల నుంచి బయటపడ్డామని కూడా చెప్పారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఖైరతాబాద్ బడా గణేష్ని దర్శించుకున్నారు. నిర్వాహకులు, పూజారులు గవర్నర్కి పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. లంబోదరుడికి హారతిచ్చి ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రజలంతా సుఖశాంతులతో వర్ధిల్లాలని, అందరిపై వినాయకుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించినట్లు గవర్నర్ చెప్పారు. పలువురు ప్రముఖులు సైతం ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకొని పూజలు చేశారు. మరోవైపు మహాగణపతి వద్ద భారీ బందోబస్తు చేపట్టారు. ఈ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలకి 70 ఏళ్లు పూర్తి కావడంతో ఈసారి 70 అడుగుల ఎత్తైన మహా మట్టి గణపతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సుమారు 200 మంది కార్మికులు నెలన్నర రోజులు ఈ విగ్రహాన్ని అన్ని హంగులతో పూర్తి చేశారు. ఈసారి గణనాథుడు సప్తముఖి కావడం విశేషం. అంటే వినాయకుడికి 7 ముఖాలుంటాయి. అలాగే పండగ రోజు కూడా 7వ తారీఖు కావడం విశేషం. అలాగే ఈ నెల 17న నిమజ్జనం ఉంటుంది. అంతేకాదు ఈ నిమజ్జనం కూడా 1 గంట లోపు, మధ్యాహ్నం 1 గంట లోపు మాత్రమే ఉంటుంది. ఇలా 7వ నెంబర్ ఈసారి చాలాసార్లు రావడం చాలా విశేషంగా చెప్తున్నారు నిర్వాహకులు. మరి మీలో ఎంతమంది ఖైరతాబాద్ గణేష్ విగ్రహాన్ని సందర్శించుకున్నారు? మరి ఈ వినాయకుడి చవితి పండగకి, ఈ పండుగ నాడు మీరు ఎలా జరుపుకున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.